ఇప్పుడు ఏదైతే ఈ బలూచిస్తాన్లో జరిగిందో దీని తర్వాత పాకిస్తాన్ ఆర్మీకి క్రెడిబిలిటీ పడిపోతుంది. ఇలాంటి టైంలో వాళ్ళ క్రెడిబిలిటీని కాపాడుకోవడానికి దిస్ మస్ట్ బీ సమ్ చాలా డెస్పరేట్గా చేసిన అటెన్షన్ డైవర్షన్ చేయడం అంటారు. కాదు, చాలా ఇప్పుడు డెస్పరేట్గా ఉన్నారు. ఇంకా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అటాక్ అవుతుంది, ఈ అటాక్ అయితే మనకి ఈజీగా తెలుసు ఇది పాకిస్తాన్ చేయించింది అని. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏముంటుంది, లేకపోతే మన ప్రజలు ఏమంటారు, పాకిస్తాన్ మీద యాక్షన్ తీసుకోవాలి అంటారు. ఈ రీజన్ని పట్టుకొని ఆసిమ్ మునీర్ ఏమంటాడు, చూడండి హిందూస్ అందరూ మన మీద దాడి చేస్తున్నారు, ఇప్పుడు మనకి ఫండ్స్ కావాలి, పాకిస్తాన్ మొత్తం ఒకటవ్వాలి, లేకపోతే మీరు ఆర్మీకి సపోర్ట్ చేయాలి అని చెప్పి ఇవన్నీ మైండ్ గేమ్స్. ఈవెన్చువల్గా ఏమవుతుందండి, పిఓకే ఏమంటాం మనం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మంది అంటాం కదా. మరి ఎల్సీ ఏం చేస్తుంది మధ్యలో? ఎల్సీని జరపండి. మీరు ఒక్కసారి ఇండియన్ ఆర్మీకి ఆర్డర్ ఇచ్చి చూడండి. మోదీ గారు జస్ట్ ఇండియన్ ఆర్మీకి గో అహెడ్ అనే ఒక్క ఆర్డర్ ఇవ్వాలి చాలు. నేను మీకు 2020, 2019 ఆ టైం విషయం చెప్తాను. డీజీఎంఓ